ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరితోనైనా అదైనా మాట్లాడాలి, లేదా ఎవరైనా వచ్చి దాంతోనైనా మాట్లాడాలి. అసలు మాటలే లేకుండా 5 నిమిషాలు కూడా ఉండలేదు మీ అమ్మ. కాబట్టి కాసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత మాట్లాడితే తనే వచ్చి మాట్లాడుతుందిలే. నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకురా, నేను చెప్తున్నాను కదా. సరే రా. ఏంటి ఎవరు మాట్లాడటం లేదు? వెళ్ళిపోయారా ఏంటి? అత్తయ్య గారిని చూస్తే భయమేస్తుంది బంటి. ఏం కాదులేండి మేడం. లేదు, ఆవిడ అవమాన భారంతో ఏమైనా చేసుకుంటే. మేడం, ఆవిడ్ని మీకంటే ముందు నుంచి నేను చూస్తున్నాను. ఆవిడ ఎవరికైనా ఏవైనా హాని చేస్తుందేమో గాని ఆవిడ మాత్రం కీడు ఎప్పుడూ చేసుకోదు. మనకు తెలిసిందే కదా. లేదు బంటి, అత్తయ్య గారు బయటికి కఠినంగా మాట్లాడొచ్చు, ఏదో గుండె నింబరం గల ఆవిళ్ళ కనిపించొచ్చు, కానీ నిజానికి చాలా సెన్సిటివ్. ఏంటి కాసేపు ఆగినా వచ్చి తలుపు కొడతారనుకుంటే ఎవరు రావట్లేదేంటి? చస్తే చావుని అవి వదిలేసరే ఏంటి? నా కొడుక్కి కోడలికి లేకపోతే కనీసం నా చెల్లెలు దొంగమోహంది దానికైనా ఉండాలిగా. అక్క, నువ్వు అలా మాట్లాడుతుంటే బాధేస్తుంది, నువ్వేమైపోతావేని భయం వేస్తుంది అని ఏదో ఒకటి చేసి నన్ను బయటకు తీసుకెళ్లాల్సింది పోయి ఇది కూడా వెళ్ళిపోయింది. రాను రాను ఈ ఇంట్లో వాళ్ళకి నేనంటే లెక్కే లేకుండా పోతుంది. వాళ్ళు రాకపోతే ఇలాగే గదిలో ఉండి చేస్తారా ఏంటి? ఏం చేస్తున్నారో నేనే బయటకెళ్ళి చూస్తా. మీరేం బాధపడకండి మేడం, కాసేపు ఆగి చూద్దాం. అప్పటికే ఆవిడ తలుపు తీయకపోతే అప్పుడు తలుపులు పగలగొట్టి మనమే ఆవిడ్ని బయటికి తీసుకొద్దాం. అసలు ఆ రోజు మీరు వెళ్ళి మేడం గారి జడ కత్తిరించుకుంటూ ఉంటే బాగుండేది మేడం. నేనేం కావాలని చేశాను బంటి? 1కి 10 సార్లు నా క్రాఫ్ట్ గురించి కమెంట్ చేస్తుంటే తట్టుకోలేక జడలేని వాళ్ళని చూసి కమెంట్ చేస్తే వాళ్ళెంత బాధపడతారో ఆవిడికి తెలిసి రావాలని అలా చేశాను. చిన్నత్తయ్య ఆవిడ జడ లాక్కుండా ఉండుంటే బాగుండేది. రాక్షసి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.